హాయ్, హలో, నమస్తే. నేను మీ ఆర్కే. నేను మీకు మంచి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వచ్చాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి, కొంత ఏజ్ వచ్చాక వాళ్ళు హ్యాపీగా బతకడానికి పెన్షన్ కావాలి, లేదా కొంత అమౌంట్ని సేవ్ చేసుకొని నేను ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది, లేదా పిల్లల చదువు కోసం చాలా మంచిగా కొంత అమౌంట్ నాకు వస్తే పిల్లల చదువుకి డోకా లేకుండా చూసుకోవాలనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుందా? అయితే ఇప్పుడు నేను చెప్తున్న వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ మూడింటిని కూడా ఒకే పాలసీలో మీకు ఇస్తుంది. ఆ పాలసీ ఏంటంటే సేవింగ్స్, పెన్షన్, స్టడీ. ఇటువంటి మంచి పాలసీలు ఇస్తున్న కంపెనీ ఏదంటే మన యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. అయితే ఏంటి మూడు ఎలాగిస్తుంది సార్, మీకు డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఒకటే పాలసీ మీకు సేవింగ్ కింద ఉపయోగపడుతుంది, పెన్షన్ లెక్క ఉపయోగపడుతుంది, పిల్లల స్టడీకి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా కట్టాలి సార్, మాకు ఏమొస్తుంది, ఎలా ఉపయోగపడుతుందని మీకు డౌట్ వస్తుందా? అయితే వెంటనే ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను, వినండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చూడండి, 1 lakh రూపీస్. ఈ 1 lakh రూపీస్ మనం ఎలా కట్టాలంటే 12 సంవత్సరాలు కట్టాలి. ఎన్ని సంవత్సరాలు? 1 lakh లెక్క 12 సంవత్సరాలు కట్టాలి. అప్పుడు మనం కట్టిన ప్రీమియం అమౌంట్ ఎంత అవుతుంది? 12 లక్షలు మీరు కడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కట్టినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే 12 సంవత్సరాలు కట్టిన తర్వాత 1 year వెయిటింగ్ పీరియడ్, అంటే 1 year మీకు గ్యాప్ ఉంటుంది. మీరు కంపెనీకి ఏం కట్టక్కర్లేదు, కంపెనీ మీకు ఏమీ ఇవ్వదు. కానీ తర్వాత ఎప్పుడైతే 14th year 13th year అయిపోయిన తర్వాత 14th year ఎప్పుడు వచ్చిందో 14th year నుండి ఎన్ని సంవత్సరాలు మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి ఏం కనబడుతుంది, 30 సంవత్సరాలు మీ కంపెనీ ఎంత ఇస్తుందంటే 1,01,000 రూపీస్ ఇస్తుంది. 30 సంవత్సరాలు 1,01,000 రూపీస్ అంటే కంపెనీ ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఎంత ఇస్తుంది? టోటల్గా 30,30,000 అక్షరాలు ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు కట్టిందంతా 12 లక్షలు. ఇప్పుడు సంవత్సరానికి ఇస్తుంది కాబట్టి దీన్ని ఏమవుతుంది, పిల్లల స్టడీకి ఉపయోగపడుతుందా లేదా? ఒక ఎంత చదువుతున్న అబ్బాయో, 10th చదువుతున్న అబ్బాయో, 9th చదువుతున్న అబ్బాయో అబ్బాయికి స్టడీ కింద 1 lakh పే చేసుకోగలమా లేదా? కాబట్టి ఇది స్టడీ ప్లాన్ కింద ఉపయోగపడుతుంది. సార్ పెన్షన్ లెక్క ఎలా ఉపయోగపడుతుంది సార్? ఈ సంవత్సరానికి వచ్చిన 1,01,000 రూపీస్ని మీరు నెలవారీ కూడా తీసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది? ఒక 9,000 8,500 మీకు నెల నెల వస్తుంది. అప్పుడు మీరు బతకడానికి పెన్షన్ లెక్క ఉపయోగపడుతుందా లేదా? మళ్ళీ సేవింగ్ ఏంటి సార్ అనుకోవచ్చు. సేవింగ్ అంటే మనం ఎప్పుడూ ఉన్న డబ్బులు లక్ష కట్టేసాం, కానీ ఓవరాల్ మనం దాన్ని దాచుకుంటే ఈ 1,01,000 రూపీస్ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎక్కడో అక్కడ. దాని నుంచి మళ్ళీ మీకు ఏమవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ 30 లక్షల టోటల్గా వచ్చే 30 సంవత్సరాలకు వచ్చే 30,30,000 వస్తుంది. దీన్ని మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుంది, సేవింగ్స్ కింద మీకు అమౌంట్ డబుల్ అవుతుందా లేదా? ఈ విధంగా. అందుకే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. సేవింగ్, పెన్షన్, స్టడీ కింద ఉపయోగపడుతుంది. అయితే ఇంతేనా, ఇంకేమైనా బెనిఫిట్ ఉందని మీకు అనుకోవచ్చు కదా. చూడండి, మనం కట్టింది 12 లక్షలు అయితే మనకు వచ్చిందంత 30,30,000. కానీ మళ్ళీ మీరు ఎంత కట్టారు? మొదట 12 లక్షలు. ఆ 12 లక్షలు కూడా మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే 30,30,000 ప్లస్ 12 లక్షలు మొత్తం మీకు ఎంత వస్తుంది? 42,30,000 అక్షరాలు వస్తుంది. కానీ మీరు కట్టింది ఎంత మై డియర్ ఫ్రెండ్స్? 12 లక్షలు మాత్రమే. చూడండి ఎన్ని రెట్లు చెప్పొచ్చు. 12 3 36, 12 4 48. అంటే మీరు కట్టిన దానికి 2 రెట్లు రావడమే బ్యాంకులో కానీ పోస్టులో కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కష్టం. గ్యారంటీడ్గా రావడం కష్టం. యాక్చువల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా గ్యారంటీ అని చెప్పలేము, కానీ ఇది మీకు గ్యారంటీగా మొదటే చెప్పేస్తున్నాను ఎంత వస్తుందని. 42,30,000 మీకు 12 లక్షలతో వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక మంచి ట్విస్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే మీరు 12 సంవత్సరాలు కట్టాలని చెప్పాం. ఒక ఎక్స్ఎన్ హోల్డరు ₹1,00,000 పాలసీ తీసుకున్నారు, కట్టాడు. 2026లో కట్టడం స్టార్ట్ చేశాడు. ₹1,00,000 ప్రీమియం కట్టేశాడు. అలాగే సెకండ్ ఇయర్ కట్టేశాడు. థర్డ్ ఇయర్ అని కట్టేసరికి ఆ ఎక్స్ఎన్ పర్సన్కి ఒక దురదృష్టవశాత్తు ఏదో జరిగితే ఆ ఎక్స్ఎన్ పర్సన్ ఎవరు? ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ అతనే లీడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ఫ్యామిలీని లీడ్ చేసిన పర్సన్ ఏమైనా జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి ఏమి ఇస్తుందంటే 11 lakhs ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 11 lakhs ఇస్తుంది. మిగతా ఇక్కడ 2 years కట్టాడు ప్రీమియం, మిగతా 10 years కూడా కంపెనీయే కట్టుకుంటుంది. ఆ ప్రీమియం కట్టుకోగా మళ్ళీ 13వ సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత 14వ సంవత్సరం నుంచి ఎంత వస్తుంది అన్నా?
1000 రూపాయలు వస్తుంది అన్న. ఆ 1,1000 రూపాయలు మొత్తం కలిపితే 30,30,000. దీనిని నామినీకి ఇస్తుంది. అంటే ఈ పాలసీ ఏంటి, కట్టిన పర్సన్కే కాదు, అంటే కట్టిన పర్సన్కి ఎంత వస్తుందో, అంటే 30,30,000 12 లక్షలు 42,30,000 వస్తుందని చెప్పాం కదా. ఒకవేళ కట్టిన పర్సన్కి ఏమైనా జరిగినా నామినీకి కూడా ఈ 42,30,000 వస్తుంది. ఆ 42,30,000తో పాటు ఇంకెంత ఇస్తుంది కంపెనీ, 11 లక్షలు ఇస్తుంది. అది కట్టిన 2వ సంవత్సరం అప్పుడు అవ్వచ్చు, లేదా ఇప్పుడు తర్వాత 10వ సంవత్సరం అవ్వచ్చు, 20వ సంవత్సరం అవ్వచ్చు. ఎప్పుడైనా కూడా ఈ 11 లక్షలు అనేది కంపెనీ నామినీకి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 42,30,000 ప్లస్ 11 లక్షలు కలిపి నామినీకి వెళ్తుంది. అంటే 53,30,000 వెళ్తుంది. ఇది ఒక బెనిఫిట్. ఇంకా బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైతే పాలసీ కట్టారో ఆ పర్సన్ 12వ సంవత్సరం తర్వాత ఏమైనా అతనికి యాక్సిడెంట్లుగా ఏమైనా జరిగితే, నార్మల్గా ఏమైనా జరిగితే 11 లక్షలు ఇస్తారు. 12వ సంవత్సరం తర్వాత యాక్సిడెంట్లుగా ఏమి జరిగితే ఈ 11 లక్షలతో పాటు ఇంకో 5,50,000 ఎక్స్ట్రా ఇస్తారు. అంటే ఎంత ఇస్తున్నట్టు, 11 5 16,50,000 ఇస్తున్నట్టు. అప్పుడు 42,30,000కి ఈ 16,50,000 కలిపితే ఎంత వస్తుంది, కలిపితే 58,80,000 ఆ పర్సన్కి వస్తుంది, లేదా ఆ నామినీకి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఈ పాలసీ ఎంత బెనిఫిట్ ఉందో చూడండి. అంటే ఈ ఫ్యామిలీని, ఈ పాలసీని ఏమంటాం, ప్రొటెక్షన్ పాలసీ కూడా అనొచ్చా లేదా. ఆ ఫ్యామిలీకి ఈ పాలసీ ప్రొటెక్షన్ కూడా చేస్తుంది. అంటే సేవింగ్, పెన్షన్, స్టడీయే కాదు, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. అదేం సార్, ఏమైనా జరిగితే కదా ఇవి వస్తాయి, లేకపోతే 42,30,000 ఫైనల్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ పాలసీ 10% 35 సంవత్సరాలు అనుకుందాం. 35 సంవత్సరాలు అప్పుడు ఆ పర్సన్ పాలసీ కట్టాడు 1,00,000 రూపాయల లెక్క. ఎన్ని సంవత్సరాలు కట్టాలన్నాం, 12 సంవత్సరాలు కట్టాలన్నాం. అది ఎంత, 1 ఇయర్ గ్యాప్ అన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఆ పాలసీ నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎంత, 14వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు 1,01 రూపాయలకి ఇస్తున్నాం. అంటే 13 సంవత్సరం తర్వాత 14 స్టార్ట్ అవుతుంది. మరి 13 30 కలిపితే ఎంత, 78 సంవత్సరాల వరకు ఈ పాలసీ కవరేజ్ అనేది ఈ తీసుకున్న పర్సన్కి ఉంటుంది. ఇప్పుడు నిజంగా మీరు ఆర్ట్ఫుల్గా చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనిషి జీవిత కాలం ఎంత అని మీరు అనొచ్చు, 65 సంవత్సరాలు యావరేజ్గా మన WHO చెప్తుంది. మనిషి జీవితకాలం 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు కూడా పడిపోయిందని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అలాంటి 78 సంవత్సరాల వరకు కవరేజ్ ఉందంటే కంపల్సరీ ఈ 11 lakhs ఈ 77వ సంవత్సరం అప్పుడే జరిగినా ఈ 11 lakhs వస్తుంది. ఒక యాక్సిడెంట్గా జరిగితే ఈ 5,50,000 కూడా ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఈ 2 గ్యారంటీ అని చెప్పొచ్చా, చెప్పలేమా, అట్లీస్ట్ 11 lakhs అయినా గ్యారంటీ. కాబట్టి మనం కట్టిన ఈ 12 లక్షలతో 58,80,000 వస్తుంది. ఒక 12 లక్షలతోనే కాదు మై డియర్ ఫ్రెండ్స్, 1 lakh తో కూడా ఈ 58,80,000 రావచ్చు. ఎందుకు, ఈ కంపెనీ పాలసీదారుడు ఎప్పుడైతే 1 lakh కట్టాడో 1 lakh కట్టినప్పటి నుంచి ఈ 2 ఎలిజిబుల్ ఉంటారు. ఏం జరిగినా కంపెనీ మిగతా సంవత్సరాలన్నీ కట్టుకుంటుంది. కట్టుకోగా ఎప్పుడైతే 14 సంవత్సరాల నుంచి 1,01 రూపాయలు 35 సంవత్సరాల వరకు క్యాలిక్యులేషన్ చేసామో, ఏజ్ పెరిగితే ఇంక తేడా ఉంటుంది, ఏజ్ తగ్గితే ఇంక ఎక్కువ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 35 సంవత్సరాల వరకు 1,01,000 రూపాయలగా ఎవరైతే నామినీ ఉందో ఆ నామినీకి ఇస్తారు. అంటే కట్టిన 1,00,000 రూపాయలతో ఈ 58,80,000 రావచ్చు, లేదా 12 లక్షలతో గ్యారంటీగా ఈ 8,58,80,000 రావచ్చు. కాబట్టి దీన్ని ఏమన్నామంటే మేము గ్యారంటీడ్ ప్లాన్ అన్నాం. యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ గ్యారంటీడ్ ప్లాన్. వాళ్ళ సేవింగ్ కావాలా, పెన్షన్ కావాలా, స్టడీ కావాలా, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కావాలా, యూ చూస్ దిస్ బెస్ట్ పాలసీ ఇన్ యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ. ఇండియాలో ఉన్న 25 ఇన్సూరెన్స్ కంపెనీస్లో మ్యాక్సిమం ఈ పాలసీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన కంపెనీలో ఉంది. గ్యారంటీడ్ పైసాతో సహా మీకు మొదటే మేము PDF పెట్టడం జరుగుతుంది. ఏదైతే PDF పెట్టామో ఆ PDF మళ్ళీ మీకు బాండ్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 35 సంవత్సరాల యొక్క పర్సన్ ఈ పాలసీ తీసుకుంటే ఆ పర్సన్కి వచ్చే బెనిఫిట్ ఇది. ఇదే విధంగా మీకు PDF వస్తుంది అంత ఎంత క్లియర్గా. అదే మీకు బాండ్ కింద వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి మై ఫ్రెండ్స్, కోవిడ్ టైంలో ఎంతో జరిగింది. ఏమో అయిపోయారు ఫ్యామిలీస్ అన్ని, ఏమైపోయాయి
ప్రొటెక్షన్ లేక చాలా ఇబ్బంది పడ్డాయి. కాబట్టి ఈ షుడ్ బి టేక్ వన్ ప్రొటెక్షన్ లైక్ దిస్. అంటే ఇటువంటి బెస్ట్ ప్రొటెక్షన్, అంటే ఒక 50 లక్షలు 60 లక్షలు వచ్చే ప్రొటెక్షన్ మీరు తీసుకోగలిగితే మీ ఫ్యామిలీని మీరు సేఫ్ ఉంచినట్టు, మీ పిల్లలకి బాగా సేవింగ్ చేసినట్టు, లేదా మీరు కొంత ఏజ్ అయిపోతే మీకు ఒక పెన్షన్లా బతకడానికి ఉపయోగపడుతుంది, లేదా పిల్లల చదువు కోసం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి పాలసీని మీరు తీసుకొని మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.